హబకుక్కు 3:4లో ఆయన హస్తం నుండి కిరణాలు బయలువెళ్తున్నాయి, అచ్చట ఆయన బలం దాగి ఉంది. దావీదు అంటున్నాడు, వెలుగు పుట్టు స్థానం ఎక్కడ అంటే యెహోవా హస్తంలోనే వెలుగు ప్రారంభమవుతుంది. యెహోవా హస్తం యేసేపు తోడైంది కనుక అతడు చేయనంత సఫలమైంది అంటున్నాడు. యెహోవా హస్తం ఎహెజ్కేలు మీదకి దిగి వచ్చినప్పుడు ఏంటి నెమ్మికలు సజీవమైన మనుషులుగా మారారు. కోరాహ్ కుమారులు ఆసాహ్ కుమారులు అంటారు, అయ్యా నీ దర్శన హస్తమే నిమ్ముక కాంతి మాకు విజయం కలుగ చేసింది అంటున్నారు. దేవుని హస్తంలో ఉన్న వెలుగు అంటే ఆత్మని, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో కుమ్మరిస్తే అదే అభిషేకము. యేసయ్య నీ శాపాన్ని పాపాన్ని సెలువుల మేకులు కొట్టి యేసయ్య చేతిరాతో తుడిచివేసి నీను జీవ వెలుగులోకి మార్చాడు. అంతే రక్షణ. యేసయ్య హస్తం తోడుగా ఉంటే నువ్వు చీకట్లో నడిచిన వెలుగుగా మారుతుంది. యేసయ్య హస్తంలోని గాయాల ద్వారా నీకు అనారోగ్యం నుంచి ఆరోగ్యంగా ఉంటుంది. యేసయ్య హస్తము రేసు రక్తం అని పలికితే సాతాను నిన్ను నుంచి పారిపోతుంది. యేసయ్య హస్తము నిన్ను భూమి నుంచి దివికి చేరుస్తుంది. అదే నిత్య జీవం.